పూరా లోకల్. హిందువులంతా ఏకమైన ఉద్యమం స్టార్ట్ అయిందని చెప్పారు కదా, అంటే తూటాలకి పంది కొవ్వు, అలాగే అలాగే పంది కొవ్వు, అలాగే ఆవు కొవ్వు ఇలాంటివి పూసి వాటిని వాడమని చెప్పారు కదా. సో అలాంటి దాన్నే తీసుకొని వీళ్ళు అంటే ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇప్పుడు ఈ లడ్డూకి అంటే ఇలాంటి జంతువుల యొక్క కొవ్వుతో తయారు చేసిన నెయ్యి తయారు చేశారని మీరు భావిస్తున్నారు. అంటే దాన్ని స్ఫూర్తిగా తీసుకుని, ఎందుకంటే వాళ్ళు క్రిస్టియన్లే, బ్రిటిష్ వాళ్ళు, ఇప్పుడు వీళ్ళు కూడా క్రిస్టియన్లే అనే భావన కలుగుతుంది. అంటే వీళ్ళు భావన ఏంటి, అది అందరికీ తెలిసిన విషయమే. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? అంటే దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకున్నారు అనుకుంటున్నారా లడ్డు విషయం? ఎవరిని ఇన్స్పిరేషన్ తీసుకున్నాడు అనేది కొంచెం పక్కన పెడితే, హిందువుల యొక్క విశ్వాసాలను మాత్రం ఘోరంగా అవమానించారు, ఉద్దేశపూర్వకంగా అవమానించారు. వాడు చేసిన దానికి నేడు వీడు చేసిన దానికి తేడా ఏం లేదు. ఈ రోజున ఏ రకమైనటువంటి ఆక్రోషంతో ఉన్నారంటే, వీళ్ళను బహిరంగంగా ఉరిదీసినా తప్పు లేదు, అంత క్షమించరాని నేరం చేసిండ్రు. జగన్మోహన్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి, ధర్మారెడ్డి గత పాలక మండలి సభ్యులను బహిరంగంగా ఉరిదీయాలే అనేటువంటి డిమాండ్ ఈరోజు ప్రజలు చేస్తున్నారు కదా, భక్తులు చేస్తున్నారు కదా. తర్వాత దేవాలయాల వ్యవస్థను ప్రభుత్వ కబంధాస్తాల నుంచి బయటికి తీసుకురావాలనేటువంటి డిమాండ్ ఇవాళ ప్రపంచవ్యాప్తంగా పూజ్య స్వామీజీలందరి నోట్ల నుంచి వినబడుతుంది కదా. మేము కూడా ఈరోజు డిమాండ్ చేస్తున్నాం, వెలుగు చూసినటువంటి అంశాలపైన రాజకీయ విమర్శలు, ప్రతి విమర్శలు తావు లేకుండా ఇప్పుడే ఒక గంట క్రితమే పూజ్య స్వామీజీలు, కేంద్ర మార్గదర్శక మండలి సభ్యులు తిరుపతి కేంద్రంగానే ఇవాళ సమావేశం అవుతుంది. సుప్రీంకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తితోటి విచారణ జరపమని డిమాండ్ చేశారు. రోజువారీ విచారణ జరపమన్నారు. ఒక టైం లిమిట్ లోపల, ఒక నెల రోజుల టైం లిమిట్ లోపల విచారణ పూర్తి చేసి దోషులను చట్ట ప్రకారంగా కఠినంగా శిక్షించాలి. భవిష్యత్తు లోపల ఈ రకమైనటువంటి పరిణామాలు ఉండొద్దనంటే ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలి. గతంలో రిటైర్డ్ ఐఏఎస్ అధికారులతోటి ఒక కమిటీ ఒక నివేదిక సమర్పించింది. ఈ రోజున ఒక ఐఏఎస్ టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ ఏం చూస్తాడు, ఒక ఐపీఎస్కు టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ ఏం తెలుసు? టెంపుల్ ఇంత పెద్ద వ్యవస్థను అడ్మినిస్ట్రేషన్ చేయాలంటే దీనికి ఒక సపరేట్ ఒక కోర్సు డిజైన్ చేయాలి. ఈ రకమైనటువంటి ప్రతిపాదనలు కూడా ఉన్నాయి. కాబట్టి పూర్తి అవగాహన ఉన్నటువంటి వ్యక్తులను, అది కూడా కేవలం ఎక్కడి వరకు వచ్చేటువంటి క్రౌడ్ మేనేజ్మెంట్ వరకు అక్కడికే పరిమితం చేయాలి. ఈరోజు మనం గతంలో చూసినాం, ఇదే ధర్మారెడ్డి అధికారి మీద ఆరోపణలు వచ్చినాయి. స్వయంగా ప్రధాన అర్చకులు ఆరోపణ చేసిండు, గర్భగుడి లోపలనే రారా పోరా అని మాట్లాడతాడని. దాంతోపాటు స్వామికి సమయానికి నైవేద్యం పెట్టరు, సేవలను కూడా కుదిస్తున్నారు. సాక్షాత్తు చిన్నజీయర్ స్వామి మాట్లాడిండు, అసలు స్వామికి వేలకు నిద్ర పోనిస్తలేరు అని. మనం అక్కడ స్వయంగా వెంకటేశ్వర స్వామి అక్కడ ఉన్నాడు, నిలవై ఉన్నాడు అనేటువంటి విశ్వాసం మనది. సమయానికి ఆయనకు ఇంత నైవేద్యం పెట్టినటువంటి వ్యవస్థ ఇవాళ తిరుపతి లోపల ఉన్నది. ఇది మనకు శోభ తెస్తుందా? ఇది హిందూ సమాజానికి, ఈ దేశానికి మంచిదా? కాబట్టి రాబోయే రోజుల్లోపట ఈ రకమైనటువంటి పరిస్థితులు కూడా ఉండొద్దంటే ఒక సమగ్రమైనటువంటి నివేదిక రూపొందించి దోషులను కఠినంగా శిక్షించడంతో పాటు మొత్తం దేవాలయాల వ్యవస్థను పూజ్య స్వామీజీల మార్గదర్శకత్వం లోపట, పూజ్య పీఠాధిపతుల మార్గనిర్దేశనం లోపట ఒక స్పిరిచువల్ బోర్డు అంటమా, దాన్ని ఆధ్యాత్మిక బోర్డు అంటమా, ధార్మిక పరిషత్ అంటమా, వాటి మార్గదర్శనం లోపల దేశవ్యాప్తంగా ఉన్నటువంటి దేవాలయాల నిర్వహణ ఉండాలా. ఇందులో ఆధ్యాత్మికవేత్తలు, ధార్మికవేత్తలు, సమాజంలో సేవ చేయాలనేటువంటి దృక్పథం ఉన్నటువంటి వాళ్ళతోటి ఈ బోర్డులు ఉండాలనేటువంటిది మా ప్రధానమైనటువంటి డిమాండ్.